ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. వై ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియాలో ఉన్న టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఎండోర్స్ చేయడం స్టార్ట్ చేశారు? పదండి ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, పాస్ట్ 4 years నుంచి చూసుకుంటే హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ప్రైసెస్ ఆల్మోస్ట్ 80% సర్జ్ అయితే చూపెట్టినాయి, అవుట్ పేసింగ్ అదర్ మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు. సెకండ్, స్ట్రాంగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 13% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అండ్ 4.6% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్, అంటే అప్వర్డ్ ట్రెండ్ ఇస్ ఆన్ గోయింగ్. థర్డ్, మైక్రో మార్కెట్స్ లైక్ మెడ్చల్ అండ్ మల్కాజ్గిరి లాంటి ప్లేసెస్లో ఆల్మోస్ట్ 14% యాన్యువల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ ఏంజల్ వన్ అండ్ నైట్ ఫ్రాంక్ అనాలిసిస్. ఫోర్త్, తెలంగాణ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 25,000 crores కంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది, అంటే లాంగ్ టర్మ్లో ప్రాపర్టీ డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఫిఫ్త్, హైదరాబాద్లో అన్ని రకాల టెక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఆఫీస్ లీజింగ్ స్పేస్ పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ $18 billion వచ్చే 3 సంవత్సరాలలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పింది. దీనివల్ల కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్కి ఎంత డిమాండ్ ఉందో క్లియర్గా కనిపిస్తుంది. దానివల్ల కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి. సిక్స్త్, లగ్జరీ హౌసింగ్కి కూడా 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది OLX డేటా ప్రకారం. సెవెంత్, వెన్ కంపేర్ టు అదర్ మెట్రో సిటీస్ లైక్ గుడ్గావ్ అయినా, నోయిడా అయినా, బెంగళూరు అయినా, ముంబై అయినా, మీరు హైదరాబాద్లో బేస్ ప్రైస్ 6,000 to 7,000 రూపీస్కే ఐటీ కారిడార్ దగ్గర కూడా వెతకొచ్చు. బట్ వేర్ కంపేర్ టు అదర్ డిఫరెంట్ సిటీస్ అక్కడ కనీసం 14,000 to 15,000 రూపీస్ అయితే బేస్ ప్రైస్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే హైదరాబాద్ వెల్కమ్స్ ఎవ్రీ వన్ విత్ వార్మ్